హీరోయిన్ 'రష్మిక మందన' రీసెంట్‌గా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తున్న రష్మిక ఇప్పుడు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారని, గత 8 ఏళ్లుగా వేధిస్తున్నారని, ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నానని, ఇకపై ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా కన్నడ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఏముంది అంటే, గత 8 ఏళ్లుగా ఓ వర్గం మీడియా కొందరు వ్యక్తులు నాపై తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నారు. నన్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూనే ఉన్నారు. కేవలం వ్యూస్ కోసం నేను అనని మాటలు అన్నట్టుగా సృష్టించడము, నా మాటలను తప్పుగా ప్రచారం చేస్తూ నాపై ద్వేషాన్ని పెంచడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఇవన్నీ నన్ను ఎంతో బాధపెట్టినా ఇన్నాళ్ళు నేను ఓపికతో మౌనంగా ఉన్నాను. సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని, మన పని మనం చేసుకుంటూ వెళ్తే అన్నీ సర్దుకుంటాయని అనుకున్నాను. కానీ గడిచిన 24 గంటల్లో జరిగినవన్నీ హద్దులు దాటేశాయి. దాదాపు 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక పర్సనల్ మ్యాటర్‌ని ఎవరికీ తెలియకుండా రికార్డ్ చేసి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాల సమయంలోనే కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రచారం చేస్తూ వివాదాన్ని సృష్టించారు. కేవలం నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగి ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రైవసీకి భంగం కలిగించడమే కాకుండా పరువు నష్టాన్ని కలిగిస్తున్నారు. 8 ఏళ్లుగా నాపై దాడులు జరుగుతున్నా భరించాను. కానీ ఇప్పుడు ఇతరులను కూడా ఇందులోకి లాగుతుంటే నేను మౌనంగా ఉండలేను. నా గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న మీడియా సంస్థలు, ఇన్‌ఫ్లుయెన్స్ పైన వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించాలని కోరుతున్నాను. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోగా స్పందించకపోతే రేపటి నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. తప్పని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. నా వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా మాట్లాడేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నా జీవితం ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. నా నిర్ణయాలు నేనే తీసుకుంటానని రష్మిక తన పోస్ట్‌లో తెలియజేశారు. అదే కాకుండా ఇంగ్లీష్‌తో పాటుగా కన్నడలోను కూడా రష్మిక ఈ పోస్ట్ చేశారు.